హాయ్ అండి. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పచ్చడి గోంగూర పచ్చడి. అందులోనూ ఈ గోంగూర పచ్చడిని 15 to 20 డేస్ అయితే చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు. అది ఎలాగో ప్రాసెస్ అయితే వాచ్ చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి పల్లీలు పోసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా పల్లీలను వేయించుకొని అదే ఆయిల్లో 8-9 వెల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అలానే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి క్వాంటిటీ అనేది ఒక కట్టకి సరిపోతుందండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే మన వీడియోస్ నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఒక చిన్న సైజు గరిటె నిండా 4 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశానండి. మన ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చిన్న సైజు గరిటె అండి, 4 స్పూన్లు. అలానే ఈ ఆయిల్లో ఒక కట్ట గోంగూరను వేసుకుంటున్నాను. స్టవ్ అనేది మొత్తం మీడియం ఫ్లేమ్ కంటే తక్కువ పెట్టుకోండి. అలానే ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు మన పులుపుకు తగ్గట్టుగా చక్కగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆకు వేసుకొని అందులోని వాటర్ అంతా ఇంకిపోవాలండి. మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకుంటేనే మనకు ఆకు అనేది నిదానంగా కుక్ అయ్యి అందులోని వాటర్ అంతా ఇంకిపోతుంది. ఏమాత్రం కూడా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. అలా వాటర్ లేకుంటేనే పచ్చడి చక్కగా ఒక 20 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. స్లోగా అడుగంటకుండా ఇలా నిదానంగా ఆకును మొత్తం ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోని వాటర్ అంతా బయటకు వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ కాస్త మొత్తం ఇంకిపోవాలి. వాటర్ కొంత ఇంకిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ నిదానంగా గోంగూరనైతే ఉడికించుకోవాలి. ఈ గోంగూర మొత్తం దగ్గరికి కావాలండి. ఆయిల్ మొత్తం బయటికి తేలితే అప్పుడు పర్ఫెక్ట్గా మనకు గోంగూర మొత్తం ఉడికినట్టు. అడుగు అంటకుండా ఇలా మొత్తం దగ్గరికి అయినాక పక్కకు పెట్టుకోండి. ఆయిల్ పక్కకు తేలాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం వేయించుకున్నటువంటి ఎండుమిర్చి, ఎల్లిపాయలు వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించుకున్నటువంటి గోంగూరను ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెలో ఉడికించుకున్నటువంటి గోంగూరను యాడ్ చేసుకొని ఒక 2 చుట్లు తిప్పితే సరిపోతుందండి. మరి బాగా తిప్పకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూరను దగ్గరికి ఉడికించుకున్నాం కదా. ఈ గోంగూరలో ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకొని ఒక 2 చుట్లే చాలిపోతుందండి. ఎక్కువ తిప్పితే అంత మెత్తగా అయి బాగుండదు. ఇలా తిప్పుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కల్మాకు, పసుపు యాడ్ చేసుకొని పోపు పెట్టుకోండి. ఈ పోపులోకి మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూరను యాడ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.